హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో బయోటిన్ రిచ్ గా ఉన్నటువంటి సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో చాలా వాల్యుబుల్ అండి. సో మన వీడియోకి ఒక్క లైక్ వేసుకుని ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అయితే ఈ సలాడ్ కోసం నేను పచ్చిశనగపప్పుని బొబ్బరి పప్పుని తీసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పుని బొబ్బరి పప్పుని కూడా ఒక 4 hours సోక్ చేసుకోవాలి. అలా సోక్ చేసుకుని పూర్తిగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకుని నేను 1 గ్లాస్ పచ్చిశనగపప్పుని 1 గ్లాస్ బొబ్బరి పప్పుని తీసుకున్నాను కనుక ఒక 2 గ్లాస్ వాటర్ వేసానండి. 2 గ్లాసుల పప్పులకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని సరిపడినంత పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకుని కుక్కర్ లో ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు 4 విజిల్స్ ఎక్కువైపోతున్నాయి అంటే 3 విజిల్స్ సరిపోతాయండి. కొంచెం బద్దలా ఉంటే సలాడ్ టేస్ట్ బాగుంటుంది. ఈ రకంగా ఇది విజిల్స్ వచ్చేలాగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ఒక్కసారి. ఇవైతే మన సలాడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఆనియన్స్ కామన్ అనుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్న దాంట్లో ఒక 50% రా వెజిటేబుల్స్ ఉంటాయి, అంటే పచ్చి కాయగూరలు ఉంటాయండి. ఇక్కడ మనం తీసుకుంటుంది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది ఆల్రెడీ ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము అయితే మనం అన్నిటిలోనూ మస్ట్ గా వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు తెలివితేటలు పెరుగుతాయి, మనకి కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి వాటర్ మిలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. చెప్పాను కదా నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, మన నెలవారీ సామాన్లో ఈ సీడ్స్ ని తెచ్చుకోవాలి. ఈ సీడ్స్ కనీసం ఒక 6 hours సోక్ చేసుకోవాలండి. అలా సోక్ చేసుకోవడం వల్ల దీని మీద ఉన్న ఒక లేయర్ ఉంది చూసారా, ఈ లేయర్ అనేది కంప్లీట్ గా రిమూవ్ అయిపోవాలండి. 6 hours సోక్ చేసుకుని బాగా ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకుంటే ఆ లేయర్ పోతుంది. అప్పుడు మనం ఈ సీడ్స్ ని ఇలా అయినా తినేయచ్చు, లేదంటే ఈ రకంగా సలాడ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ లో గానీ, ఈ సీడ్స్ లో గానీ, పచ్చి కొబ్బరిలో గానీ బయోటిన్ ఫుల్ గా రిచ్ గా ఉంటుందండి. అసలు బయోటిన్ అనేది లోపిస్తే మనకి ఎక్కువగా హౌస్ వైఫ్స్ కి తలనొప్పి రావడం, కాళ్ళు లాగడం, చేతులు లాగడం, రకరకాల సమస్యలు ఉంటాయండి. ఇక్కడ ఈ పప్పుని ఈ రకంగా కొంచెం బద్దలా ఉడకపెట్టుకోవాలి. నేను చెప్పాను కదా 3 విజిల్స్ కి ఈ రకంగా కొంచెం బద్దలాగా ఉడుకుద్దండి. కానీ కంపల్సరీగా 4 hours అయితే సోక్ చేసుకోవాలి. అది ఉడికిందో లేదో మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఈ రకంగా మనం వేలుతో నొక్కినప్పుడు ప్రెస్ అడాలండి. మరీ పేస్ట్ లాగా అయిపోతే సలాడ్ అనేది టేస్ట్ గా ఉండదు. ఈ రకంగానే ఉంటేనే దీంట్లో బయోటిన్ అనేది ఉంటుంది. ఈ పప్పులే కాదండి, ఏ పప్పుల్లో అయినా పెసరపప్పు గానీ, కందిపప్పు గానీ, ఒక రోజుకు ఒక 2 రకాల పప్పులు తీసుకుంటే మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండదు, అలాగని బయోటిన్ సమస్య కూడా ఉండదు. ఇక్కడ మనం తీసుకుంటున్న క్యాబేజ్, క్యారెట్ లో కూడా విటమిన్ బీటా కెరోటిన్ ఉండటం వల్ల మన గుండెకి మంచిది, స్కిన్ కి మంచిది. అన్ని రకాలుగా ఈ రకంగా పచ్చిగా వెజిటేబుల్స్ ని మనం రా వెజిటేబుల్స్ ని తీసుకున్నప్పుడు మాత్రమే మనకి బయోటిన్ అనేది కంప్లీట్ గా అందుతుందండి. ఓన్లీ పప్పుల్ని మాత్రమే మనం బాయిల్ చేసి తీసుకుంటాము. ఈ బయోటిన్ లోపించడం వలన చాలా మంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అస్తమాటికి నీరసంగా ఉంది అంటారు. 3 పూట్ల తింటున్నాము అయినా నీరసంగా ఎందుకుంది అని అనుకుంటారు. దానికి కారణం ఈ బయోటిన్ లోపించడం వలన ఈ రకంగా జరుగుతుందని డాక్టర్స్ కూడా చాలా మంది చెప్తున్నారు. అలా చెప్పడం వల్ల బయోటిన్ ఉన్నదని సీడ్స్ తో స్మూతీ చేసుకుంటున్నారండి, అరటిపండు వేసుకుని. కానీ ఆ స్మూతీ 1 నిమిషంలో తాగేస్తున్నారు. కానీ అలా తాగకూడదండి, దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో ఇలా సలాడ్ రూపంలో తీసుకుంటే ఇవన్నీ కూడా మన హెల్త్ కి చాలా మంచిది. బయోటిన్ అనేది కూడా బాగా వెళ్తుంది. ఈ సీడ్స్ ని మాత్రం కంపల్సరీ 6 hours సోక్ చేసుకోవాలండి. దీన్నే మాత్రం ఎలాంటి సలాడ్ కైనా ఈ సీడ్స్ ని మస్ట్ గా యాడ్ చేసుకోవాలి. ఏ సలాడ్ అయినా అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న పచ్చిశనగపప్పు, బొబ్బరి పప్పే కాకుండా ఇప్పుడు కందిపప్పు తీసుకున్నప్పుడు గానీ, రాజ్మా తీసుకున్నప్పుడు గానీ, పెసరపప్పుతో సలాడ్ ప్రిపేర్ చేసుకున్నా గానీ ఈ సీడ్స్ ని మస్ట్ గా యూజ్ చేసుకోవాలి. బయోటిన్ అనేది ఈ రకంగా పచ్చి కాయగూరల్లోని, కాయగూరలు అంటే ఇవే కాదండి, బీట్రూట్ తురుము, క్యాప్సికమ్ తురుము, కాలీఫ్లవర్, ఇలా ఏవైనా తీసుకోవచ్చండి. అన్నిటిలో కూడా బయోటిన్ అనేది తప్పకుండా ఇలా వండకుండానే పుదీనా, కొత్తిమీరలో కూడా బయోటిన్ అనేది ఉంటుందండి. ఈ స్వీట్ కార్న్ అనేది ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతుంది, లేదంటే ఆల్రెడీ బాయిల్ చేసి మనకు బయట దొరుకుతున్నాయి. ఈ రకంగా మన సలాడ్ అనేది మొత్తం ఈ రకంగా చూసారా కలర్ఫుల్ గానే ఉంది. అంతేకాకుండా ఇది ఫుల్ వైటమిన్స్ తో నిండి ఉంది, మినరల్స్ తో నిండి ఉంది, అలాగే బయోటిన్ తో కూడా నిండి ఉందండి. ఈ సలాడ్ మనం అలా కలుపుతూ ఉన్నప్పుడే ఆ స్మెల్ కి, ఇన్ని వెజిటేబుల్స్ కలిపిన స్మెల్ కి నోట్లోంచి నీళ్లు వచ్చేస్తాయండి, మన లాలాజలం ఊరిపోతుంది. ఈ రకంగా నిమ్మకాయ పిండడం వల్ల వైటమిన్ సి ప్రాపర్టీస్ కూడా వెళ్ళి మనకు నోట్లో ఆల్రెడీ మన డైజెషన్ కి అవసరమైన లాలాజలం తయారైపోద్ది. మిరియాల పౌడర్ తీసుకున్నామంటే ఇక్కడ మనం కారానికి ఆల్టర్నేటివ్ గా సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. జస్ట్ సలాడ్ అని చెప్పుకోకర్లేదండి, బయోటిన్ రిచ్ గా ఉన్నటువంటి సలాడ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి రోజు కూడా హౌస్ వైఫ్స్ గానీ, ఎక్కువ పనిచేసే వాళ్ళు గానీ,
విటమిన్స్ డెఫిషియన్సీ, మినరల్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ రకంగా సలాడ్ కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ వర్షాల టైంలో కానీ శీతాకాలం సీజన్లో కానీ అసలు ఎలాంటి డిసీజెస్ రావండి. ఒకవేళ సీజనల్ గా ఏమైనా డిసీజెస్ వచ్చినా గానీ వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఇందులో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఈ సలాడ్ ఎలా తింటే చాలా బాగుంటుంది. కానీ దీనికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ వాల్యూస్ కనుక ఇవ్వాలి అనుకుంటే కనుక మనం పెరుగుతో సర్వ్ చేసుకోవాలండి సలాడ్. అది పెరుగుతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం మంది పెరుగు ఇష్టపడరు కదా అని మా ఇంట్లో కూడా పెరుగు పూర్తిగా తినరాలే. నేను ఈ రకంగా ఫస్ట్ సలాడ్ అంతా ప్రిపేర్ చేసి లాస్ట్ లో ఈ రకంగా చేసుకున్నాము. పెరుగు వేయడం వలన దీనికి పాజిటివ్ బ్యాక్టీరియా కూడా చేరుతుంది. పాజిటివ్ బ్యాక్టీరియా అనేది మన ప్రేవుల్లోని విటమిన్ B12 తయారు చేసుకుంటుంది. అందుకనేసి పెరుగు మస్ట్ గా వేసుకోవాలి. పైగా ఎముకలు ఏమైనా డ్యామేజెస్ అవన్నీ ఉన్నా సరే పెరుగు తినడం వల్ల అవన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఈ రకంగా కారపూసతో సర్వ్ చేసుకుంటే సలాడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ రకంగా పెరుగు ఇష్టమైన వాళ్ళు ఈ రకంగా, పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఈ రకంగా పచ్చి కాయగూరలు, నిమ్మరసం, మిరియాల పౌడర్ తో సర్వ్ చేసుకోవచ్చు. కానీ ప్రతిరోజు మాత్రం ఈ సలాడ్ తినాలండి. ఏ పప్పులు మార్చుకుని తినాలి. రోజు ఇదే పప్పులు కాదు. కందిపప్పు ఒక రోజు, రాజ్మా ఒక రోజు, పెసరపప్పు ఒక రోజు, ఇలా పప్పులు మార్చుకుంటూ ప్రతిరోజు ఈ రకంగా వెజిటేబుల్ తో సలాడ్ అనేది తీసుకుంటే, పెరుగు కాంబినేషన్ లో కానీ పెరుగు లేకుండా కానీ సలాడ్ అనేది తీసుకుంటే కనుక బయోటిన్ అనేది ఎవరికి డెఫిషియన్సీ ఉండదండి. తప్పకుండా బయోటిన్ వాల్యూస్ అన్ని బాడీకి అంది. మన యొక్క మజిల్ నొప్పులన్నీ తగ్గిపోతాయండి. కండరాల నొప్పులు ఏవైతే ఉన్నాయో, లేడీస్ ఎక్కువ బాధపడే తలనొప్పి కానీ, నీరసం కానీ ఇవేమీ ఉండవు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు చాలా నీరస పడిపోతున్నారు. వాళ్ళకి కనుక ఇలా సలాడ్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు రెట్టింపు ఎనర్జీతో ఉంటారు. పైగా వాళ్ళకి చదివింది కూడా బాగా గుర్తుంటాయి. ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసాం కనుక. సో తప్పకుండా ఈ బయోటిన్ రిచ్ గా ఉన్నటువంటి, ఫుల్ గా ఉన్నటువంటి సలాడ్ అయితే తీసుకోండి. ఎలా అయినా తీసుకోండి, లేదంటే ఈ రకంగా పెరుగుతో అయినా సరే సర్వ్ చేసుకోండి. కానీ సలాడ్ అయితే మాత్రం డైలీ తీసుకోవాలండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు అందించాను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ ఈ వీడియోని మీరు లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మంచి వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.